రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ నాయకులు రెడ్డి గారు ఇంతకుముందు సురవి యాదయ్య గౌడ్ గారు మాట్లాడుతూ 1200 కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లనే ఈ నిధులు అనేది ఇవ్వలేదు అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో కాబట్టి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ఆలోచన కూడా చేస్తుంది అనుకోవచ్చా? సార్ కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చింది కానీ తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తలేదు. అది ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఓకే, ఇది 2024-25 మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు. ఓకే 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 రైట్ అండి. ఓకే అండి, పివి రెడ్డి గారి విషయంలో ఏదైతే కేంద్రానికి 42% బీసీ రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందన్నారు, దానికి రిటర్న్ కూడా పంపించారని చెప్పేసి లక్ష్మీ నరసింహారెడ్డి గారు చెప్పారు. సో గవర్నర్ అన్న కనీసం ఆర్డినెన్స్ ఆమోదం తెలుపుతారా, లేకపోతే అది కూడా మరి పెండింగ్లో పెట్టి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి జనగణన తర్వాతనే ఈ రిజర్వేషన్ అనేది ఇస్తామని చెప్పి అంటారు? ఏ క్లారిటీ ఇవ్వండి సార్ ఇది. అందరికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాంగ్రెస్ పార్టీకి బీసీ ఓటు బ్యాంకే టార్గెట్గా కామారెడ్డిలో ఏదైతే డిక్లరేషన్ పెట్టారో అదే డిక్లరేషన్ ఇప్పుడు అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నం. వాళ్ళకి తెలుసు ఈ 9th షెడ్యూల్లో కానీ లేకపోతే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు తీసుకురావడం కష్టము అని చెప్పి వాళ్ళకు తెలుసు. తెలిసినా కూడా తెలంగాణ ప్రజల్ని బీసీలని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా చేయాలంటే చట్ట సవరణ చేయాలి, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో చర్చించిన తర్వాత అక్కడ సవరణ చేస్తేనే 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకి ఏదైతే 42% ఎంతమంది అయితే ఉన్నారో డెఫినెట్ గా అది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, డైవర్షన్ రాజకీయాల కోసం పాటుపడుతుంది తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళకి చిత్తశుద్ధి కనపడతలేదు. వీళ్ళు వచ్చిన 18 నెలల నుంచి వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాగ్దానాలు కానీ, రకరకాల మాటలు కానీ ఏదైనా ఒక్కటన్నా కూడా అమలైందా ఇప్పటిదాకా? వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు ఎక్కడ పోయినాయి? తుంగలకు తొక్కినట్టే కదా మొత్తం. అంటే కనీసం రైతులను పట్టించుకోరు, మహిళలను పట్టించుకోరు, వృద్ధులను పట్టించుకోరు, తర్వాత నిరుద్యోగులను పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోకుండా రోజుకో మాట, పూటకో మాట, ప్రతిపక్షాలు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మనం అనుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎస్ కేసీఆర్ నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తారని చెప్పి అనుకున్నాం. తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. తెలంగాణ రైతులకి, తెలంగాణ ప్రజలకి నీళ్ళు వచ్చి కోటి ఎకరాల మాగాని నిజంగానే అవుతుంది అనుకున్నాం. కానీ ఎక్కడ జరగలేదే. ఎవరు చేసింది కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయల అప్పులు, తర్వాత పనికి మాలిన ప్రాజెక్టులు కట్టడం, తర్వాత రకరకాల పివి రెడ్డి గారు సారీ టు ఇంటరప్ట్ యూ అండి. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టిర్రు, అదే విధంగా మీరేదైతే చెప్తా ఉన్నారో అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే తెలంగాణ రాకముందుకు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా అయ్యింది, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అప్పుడు డిబేట్ పెడదాము. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు 42% రిజర్వేషన్ల పైన కొనసాగిద్దాం డిబేట్. అంశం అనేది ఓకే ఓకే అంశం అనేది 42%. రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా, నేను మీ దగ్గరికి వస్తా. మీ సర్పంచుల్ని ఏ విధంగా మోసం చేసిండో నేను వస్తాను ఇప్పుడు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఎందుకు మరి నాకు అర్థం కాదు. ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. 3వ ముఖ్యమంత్రి అవుతా అన్నాడు, 3వ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వస్తానన్నారు, కలలు కన్నాడు. ఏమైంది మరి? తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిరో ఆ హామీలకు మోసపోయి, అంటే అతను నిజంగానే హామీలు ఇస్తాడని చెప్పి నరసింహారెడ్డి గారు మీకు మళ్ళీ సమయం ఇస్తాను. పివి రెడ్డి గారిని కంప్లీట్ చేయనివ్వండి.
మీరు కూడా హామీలు ఇచ్చారు కదా, బీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు ఇచ్చింది దాంతో మేము- పాటుగా. హామీలో ఎవరు వెనక్కి తగ్గలేరు, అందరూ హామీలు ఇచ్చారు. హామీలు అందరు హామీలు ఇచ్చి అన్ని పార్టీలు బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, ఇంకా అన్ని పార్టీలు ఇచ్చాయి. అది కాదు ఇష్యూ ఇప్పుడు. పివి రెడ్డి గారు, రెడ్డి గారు ఇద్దరు మాట్లాడితే తెలంగాణ ప్రజలకి రీచ్ అవ్వదు. ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు ఆగండి. మళ్ళీ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గర, లక్ష్మీ నరసింహారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీరు రాసుకోండి. ఏదైతే పివి రెడ్డి గారు మాట్లాడుతారో మీరు పాయింట్ రాసుకోండి, దాని మీద మళ్ళీ అడుగుదాం. తర్వాత మీరు మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఏమైతే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంటది ఇది. ఓకే రెడ్డి గారు, పివి రెడ్డి గారు కంటిన్యూ చేయండి. పబ్లిక్ రీచ్ అవ్వాలి. అవును. సో మీరు నా అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఉంది అక్కడ, రైట్? సో నేనేమంటున్నంటే ఒకవేళ నిజంగానే చేయాలనుకున్నప్పుడు మరి చేయాలి కదా. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మరి యూపీఏ 1 కానీ యూపీఏ 2 కానీ ఎంతమంది సర్పంచులు ఎన్ని రకాలుగా బాధపడ్డారో తెలుసు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్ చట్టం, పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాలనే ఆలోచనతోటి కరప్షన్ జరుగుతూ ఉంది. 100 రూపాయలు రిలీజ్ చేస్తే మరి పంచాయత్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కి 10 రూపాయలు 20 రూపాయలు చేరుతా ఉంది. మధ్యలో దళాలు తింటుందని చెప్పేసి డైరెక్ట్ ఎంట్రీ ద్వారా మీకే యాక్సెస్ ఇచ్చి, మీకే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి, మీకు డైరెక్ట్ గా పంచాయత్ సర్పంచ్లకి మరి నిధులు రాలేదా? నిధులు వచ్చినాయి రాలేదా? డెఫినెట్ గా వచ్చినాయి కదా. మీకే తెలుసు. రోడ్స్ కానీ, ప్రకృతి వనాలు కానీ, గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కానీ, ఎల్ఈడి బల్బులు కానీ, తర్వాత ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీలు బాగుపడాలనే ఆలోచనతోటి మరి ప్రధానమంత్రి చేసిన ఆలోచన అది కరెక్ట్ కాదా? అది ఎవరు చేశారు? డబ్బులంతా కూడా ఫస్ట్ 5 years ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫండ్స్ రిలీజ్ చేసినా కూడా వాళ్ళే ఇష్టానుసారంగా దీన్ని డైవర్ట్ చేసి సర్పంచులు 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఎవరికి, దానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అనేక మీటింగ్ లో ఏం మాట్లాడాడు? 66 మంది సర్పంచులు ఇప్పటి వరకు సూసైడ్ చేసుకుంటే దాన్ని పట్టించుకున్న నాదుడు లేదు అని చెప్పి ఆ రోజు చెప్పలేదా? సో నేనేమంటున్నానంటే సర్పంచుల్ని వేధించడం, సర్పంచులకి వచ్చిన ఫండ్స్ ని డైవర్ట్ చేయడం మరి కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా చేశారు. ఇప్పుడు కూడా గదే జరుగుతా ఉంది. నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఫండ్స్ మొత్తం కూడా డైవర్ట్ చేస్తా ఉన్నారు. సర్పంచులకు పోవట్లేదు. సర్పంచులు మీరే అన్నారు, గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏదైతే వాటర్ ఇష్యూస్ కానీ, రోడ్స్ ఇష్యూస్ కానీ, ఈవెన్ ఎల్ఈడి బల్బులు కానీ అవన్నీ వస్తున్నాయా? ఇప్పుడు ఫండ్స్ వస్తున్నాయా? ఎక్కడ కూడా రావట్లేదు కదా. సో నేను ఏమంటున్నానంటే డెఫినెట్ గా వచ్చిన ఫండ్స్ ని కూడా రిలీజ్ చేయలేని స్థోమతను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏదైతే ఆ పథకం ఉందో 1200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు పైసని కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ స్థోమత లేదు, ఆ డబ్బంతా కూడా డైవర్ట్ చేసి వాడుకుంటారు కాబట్టి. సో నేను ఏమంటున్నంటే ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం, 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాయి. మూడో ప్రశ్న, మీరు 42% రిజర్వేషన్లు అన్నారు. 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావండి. అక్కడనేమో రాష్ట్రపతికి బిల్లు పంపిస్తారు, ఇక్కడనేమో గవర్నర్ కి ఆర్డినెన్స్ పంపిస్తారు. ఏది అమలు చేయాలి? దీంట్లో ఏది అమలు చేయాలి చెప్పండి? అది చేయాలన్నా ఇది చేయాలన్నా? మీరు దాంతో పాటుగా 42% పాటుగా మీరు 10% ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు. అంటే మీరు ఏంటది? ముస్లింలు మైనారిటీ ఓటు బ్యాంక్ కావాలి, బీసీల ఓటు బ్యాంక్ కావాలి, మీరు గెలవాలి, మీరు స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలనే ఆలోచనతోటే, దుర్మార్గమైన ఆలోచనతోటే కదా మీరు చేసేది. డెఫినెట్ గా ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏమి లేదు. రాహుల్ గాంధీని ఒప్పించడానికి, మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చేసేది ఏమి ఉండదు. మూడో పాయింట్, ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దాంతో పాటుగానే కులగణన వస్తా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా కులగణన చేసే సత్తా ఈ భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ఉంది తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసింది,
మిగతా రాష్ట్రాలు చేసి ఎక్కడ కూడా ఏం అమలు చేయలేదు. ఇది కూడా గదే తూతు మంత్రంగా చేయడానికి ప్రయత్నం. కులగణన అనేది ఒక సైంటిఫిక్ గా రావాలి, సైంటిఫిక్ రిపోర్ట్ రావాలి, బందీగా రావాలి. అది ఓన్లీ జనగణనతో పాటు జరుగుతుంది. దాని మీద డెఫినెట్ గా అది వస్తేనే ఈ ఎంతమంది ఉన్నారో 42%, 52% ఆ రిజర్వేషన్ కంపల్సరీగా పకడ్బందీగా అమలు చేసే ప్రభుత్వం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ బీసీలకి మేము చేయాలనుకున్న ఏదైతే ఉందో బీసీలకి డెఫినెట్ గా మేము చేస్తా ఉన్నాం. మేము అనౌన్స్ చేసినాం ముఖ్యమంత్రిగా బీసీలు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అది దమ్మున్న పార్టీ అని చెప్పి మీకు చెప్తా. ఇంకొక క్వశ్చన్ మీకు పివి రెడ్డి గారు, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కులగణన చేస్తున్నాము ప్రతిష్టాత్మకంగా అని చెప్పి అన్నారు. అంటే బీజేపీ కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచుతారా మీరు? సీదా మీకే క్వశ్చన్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదో 42% ఇస్తా ఉందో దేశవ్యాప్తంగా మీరు ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు అది సైంటిఫిక్ గా వచ్చినప్పుడు దాన్ని ఎవరు కాదని లేరు. డెఫినెట్ గా అది రాజ్యాంగ ప్రకారం వస్తుంది, పార్లమెంట్ లో చర్చకు వస్తుంది, యాక్ట్ అవుతుంది, సవరణ వస్తుంది. డెఫినెట్ గా ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎంతమంది బీసీలు ఉన్నారో, ఎంతమంది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ టోటల్ గా ఒక క్లారిటీ వస్తుంది, ఒక రిపోర్ట్ వస్తుంది. దాని ప్రకారంగానే అది డెఫినెట్ గా చేసే అవకాశం ఉంటుంది. తప్పితే దీన్ని ఏదో తూతు మంత్రంగా ఏదో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ బురద జల్లడానికో బ్లేమ్ చేయడానికో కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య గారు ఉన్నారు. సమ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం.